అరే ఆకాష్, నా బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. థ్యాంక్ గాడ్. గుడ్. ఇమీడియట్ గా వెళ్దాం పదా. అర్జున్ సార్ సూసైడ్ చేసుకున్నాడు మేడం. వాడు చస్తే చావని. పద. ఆకాష్ వదులు, నా బావకి ఏం కాకుండా చూసుకో స్వామి. ఏదైనా అయ్యిందో గంతేదు. రా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. పోదామా? అంజలిన జీవితం, ఇంకా అంజలిన నీకు సర్వస్వం. అవునా, నాకు అంజలియే జీవితం, అంజలియే సర్వస్వం. తను లేకపోతే నేను ఉండలేను. చూడు బుజ్జి, నీకోసం మేమంతా ఉన్నాం. నీకోసం ఏమన్నా చేస్తాం, ప్రాణాలు ఇస్తాం. నీ సంతోషమే మా సంతోషం, నీ ఆనందమే మా ఆనందం. నువ్వంటే నాకు మస్తు ఇష్టం రాబాయ్. నీ సినిమా అంటే ఇష్టం, నీ మాట మనసు అన్ని అన్ని ఇష్టం బుజ్జి. ఎంత ఇష్టమో నోడివి నా కళ్ళ ముందు కనిపించకుండా పోతే నేను ఎట్లా బతుకుతో చెప్పు? నీకిది న్యాయమేనా చెప్పు? సార్, మీ దగ్గరున్న అంజలి మ్యామ్కి సంబంధించిన పాత రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఇమీడియట్గా DNA టెస్ట్ చేయండి సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజల్ట్ కావాలి. బట్ రాఘవ, DNA టెస్ట్ అంటే దట్ ఈస్ లీగల్ థింగ్. ఇలా చేయడం అంటే సార్, మీకు దండం పెడతాను. ఇదొక మంచి పని కోసం చేస్తున్న కార్యం, దేవుళ్ళ కోసం చేస్తున్న పూజ లాంటిది ఇది. దయచేసి కాదనకండి. అవసరమైతే డాడీ చేత మీకు కాల్ చేయిస్తాను. పర్లేదులే, ఐ విల్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంట్రా, ఇది దేవుళ్ళ కోసం చేస్తున్న పూజా ఫలం లాంటిదా? ఆ పూజా ఫలం నీకు తెలీదురా, నాకు తెలుస్తుంది.
ఇంకో జోక్ చెప్పమంటావా బుజ్జి? నీ మాటలు వింటుంటే నాకు అసలు టైమే తెలియలేదు. కానీ నాకు టైం ఏంది బుజ్జి? ఇంట్లో అందరూ నా కోసం ఎదురు చూస్తుంటారు. ఆకాష్ గరం గరంగా పోయిండు. ఏం చెప్పిండో ఏమో. గందుకే మళ్ళీ ఏదో ఒకటి చెప్పి సాయంత్రం వస్తా. హ్మ్? తప్పకుండా వస్తావు కదా? అరే మనది మాట అంటే మాటే బుజ్జి. అమృత త్వరగా వచ్చేయమ్మా. అలాగే. బాయ్ బుజ్జి. బాయ్, టేక్ కేర్. డాక్టర్, నమస్తే మేడం. దీన్ని డిఎన్ఏ టెస్ట్ చేయాలి. అది మేడం. ఎంత కావాలో చెప్పండి. ఓకే మేడం. రిజల్ట్ అర్జెంటుగా కావాలి. ఓకే మేడం, అలాగే. రాఘవ, డాక్టర్ ఏమన్నాడు? ఎప్పుడు వస్తానన్నాడు? ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది రాఘవ. ప్లీజ్ ఫోన్ చేయి రాఘవ. డాక్టర్ని త్వరగా రమ్మని ఫోన్ చేయి రాఘవ. డిఎన్ఏ టెస్ట్ అయిందా? రిపోర్ట్స్ తెలిసాయా? మీరు కూల్ సార్, డాక్టర్ గారు వస్తున్నారు. తను నా అంజలియే రాఘవ. ఖచ్చితంగా నా అంజలియే. నా నమ్మకమే నిజం అవుతుంది. అది నిజమని తెలిసిన మరుక్షణమే నా అంజలి నేను తెచ్చుకుంటాను. ఎంతమంది అడ్డుపడినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదిరించి తెచ్చుకుంటాను, గెలిచి తెచ్చుకుంటాను. నా దేవతను నేను తెచ్చుకుంటాను. డాక్టర్, రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చాయి కదా? తనే నా అంజలి కదా? అమృత నా అంజలి కదా? మిస్టర్ అర్జున్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం డాక్టర్, ఏమైంది? చెప్పండి డాక్టర్. నేను చెప్పింది నిజం చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, చెప్పండి డాక్టర్. సారీ మిస్టర్ అర్జున్, తను మీ భార్య కాదు. తను అంజలి కాదు, అమృత అగ్రవాల్. నో సార్, నో సార్, ఆగండి సార్. మీరు అబద్ధం చెప్తున్నారు. కూల్, మీరు అబద్ధం చెప్తున్నారు. తనే నా అంజలి. అర్జున్, అర్జున్, లేదర్జున్, నీ తపన, నీ ప్రేమ గురించి విన్నాను, చదివాను. కానీ తను అంజలి కాదు. నమ్మను, నేను నమ్మను. తను నా అంజలి, నా అంజలినే. అమ్మా, తను నీ కోడలమ్మ, తను నీ కోడలమ్మ. తను నా అంజలి అమ్మ. తన్ని మనరాలు నానమ్మ, తన్ని మనరాలు నానమ్మ. అర్జున్. రాఘవ, రాఘవ, తనే నీ సీతమ్మ తల్లి రాఘవ. తనే నీ సీతమ్మ తల్లి.
తన అంజలి కానప్పుడు నేను బతకడం ఎందుకు? తన నా ప్రాణం కానప్పుడు ఈ ప్రాణం ఎందుకు? వద్దు వద్దు, నా అంజలి లేని జీవితం నాకొద్దు, నాకొద్దు, నా అంజలి లేని జీవితం నాకొద్దు. అర్జున్, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నా? నన్ను బతికించింది నా అంజలి అనమ్మా. ఆ శక్తి నా అంజలికి మాత్రమే ఉందమ్మా. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. చేతి ముద్రలతో తప్పు జరిగింది, డిఎన్ఏ టెస్ట్లో తప్పు జరిగింది. అంజలి, అర్జున్, ఏంట్రా? ఏమైందిరా నీకు? కళ్ళ ముందు అంజలిని పెట్టుకొని ఇంత నరకం అనుభవించడం నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. సార్, మీ ప్రాణాలు దక్కించుకున్నాం, మీ మీద ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం. దయచేసి అర్థం చేసుకోండి సార్. డిఎన్ఏ టెస్ట్ అంటే అదొక నిజానికి నిదర్శనం సార్. లేదు రాఘవ, నా మనసు ఒప్పుకోవడం లేదు రాఘవ, నా మనసు ఒప్పుకోవడం లేదు. ఎలా నమ్ముతావు నాన్న? కళ్ళ ముందున్న సాక్ష్యాన్ని వదిలేసి ఏ రకంగా అంజలి ఉందని నమ్ముతున్నావు? నమ్ముతాను నానమ్మ, ఖచ్చితంగా నమ్ముతాను. ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందంటే అక్కడెక్కడో నా అంజలి గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అవును బావా, నీ ప్రేమతో కొట్టుకుంటుంది. నా ఊపిరి ఆడుతుందంటే నా అంజలి ఊపిరి ఆడుతుంది. నిజమే బావా, ఈ ఊపిరి నీది. ఇక్కడ నా కళ్ళు తన కోసం వెతుకుతున్నాయంటే అక్కడ తన కళ్ళు నా కోసం ఖచ్చితంగా వెతుకుతూ ఉంటాయి. ఈ చూపు ఉన్నది నిన్ను చూడ్డానికి బావా. ఇక్కడే ఉంది, నా అంజలి ఇక్కడే ఉంది. ఆ దేవుడు నేను చావడానికి సహకరించడు, కళ్ళ ముందున్న తనే నిజం అని చెప్పడు. బుజ్జి, ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నేను ఒక మాట అడుగుతాను. ఈ మాట చాలాసార్లు అడిగాను. నేను అడిగినప్పుడు నీకు కోపం వచ్చింది, చిరాకు వచ్చింది, అసహ్యం కలిగింది, నాతో మాట్లాడకూడదు అనిపించింది. అయినా చివరిసారిగా అడుగుతున్నాను, అడగొచ్చా? అడుగు బుజ్జి. నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇంకెప్పుడు అడగను. చెప్పు, నిజం చెప్పు.
నువ్వు నా అంజలివే కదా. నిజం చెప్తున్నాను, నా మనసుతో చెప్తున్నాను. నేను నేను మీ అంజలిని కాను. అమృతాన్ని, అమృత అగర్వాల్ని. ఇప్పుడు నేనొక మాట అడగనా బుజ్జి? అడుగు. నేనేది అడిగినా నా మాటని కాదనవుగా? అనను. అడుగు. మాట తప్పవు కదా? తప్పను. నువ్వు ఏది అడిగినా నీ మనసు నొప్పించే పని చేయను. చెప్పు. విను, నేను చెప్పేది విను. నీ దిల్తో విను బుజ్జి. ఈ జిందగీ మొత్తం యాదుండాలి. అంజలిని తలుచుకో, అంజలి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకో, అంజలి గురించి మాట్లాడు, అంజలి గురించి అందరికీ చెప్పు. కానీ అంజలిని తలుచుకొని బాధపడొద్దు. అంజలి లేదని ఏమీ చేసుకోకు. నాకు మాటివ్వు బుజ్జి. అంజలి గురించి ఏమీ చేసుకోనని నాకు మాటివ్వు. ఈ అంజలి మీద ఒట్టేసి చెప్పు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఇప్పుడే అన్నావు నా మనసు నొప్పించి పని చేయనని. మాట ఇస్తానన్నా. అమృత, అవు నీ అమృతనే అడుగుతున్నాను. గీ దోస్తు నీ జిందగీ మొత్తం ఉండాలంటే ఒట్టే, లేదంటే గది నా దోస్తంటే. మా మంచి బుజ్జి. ఓ ఇంద్రమ్మా, పరేషాన్ కాకు. కేక్ లాంటి నీ మనవణ్ణి చాకులా చేస్తా.